అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 27వ వచనం. ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండువాడు కాడు, మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. ఇక్కడ దైవదాసుడు అంటున్నటువంటి మాట, మన దేవుడు మనలో ఎవరికి దూరంగా ఉండేటువంటి దేవుడు కాదు, కానీ ఆయన అందరికీ కూడా సమీపంగా ఉండే దేవుడు, సమీపంగా ఉండాలని ఆశపడే దేవుడు, సమీపంగా ఉండాలని కోరుకున్నటువంటి దేవుడు, తన ప్రజలతో సహవాసం చేయాలని ఆశపడిన దేవుడు. మరి పాత నిబంధనల గ్రంథంలో అయితే మోషే కాలంలో ఇజ్రాయేల్ మధ్య నేను నివసింపగోరుచున్నాను, మోషే నా దాసుడా నా కొరకు ఒక ప్రత్యక్షపు గుడారమును నాకు కట్టించమని దేవుడు అడిగినప్పుడు మోషే ప్రత్యక్షపు గుడారమును ఏర్పాటు చేయగా దేవుని యొక్క మహిమ మేఘము ఆ ప్రత్యక్షపు గుడారంకి దిగిరాగా అప్పుడు దేవుడు తన దాసుడైనటువంటి మోషేతో సర్వ సమాజమును ఉద్దేశించి అనేకమైన విషయములు, ఆలోచనలు ఆయన మాట్లాడి వారికి బయలుపరిచి వారి భవిష్యత్తులో వారికి ఏం చేయబోతున్నారో, ఎలా వారు ముందుకు వెళ్ళాలో, ఏ మార్గాలు గుండా వెళ్ళాలో, శత్రువులను ఎలా జయించాలో, వారికి ఒక ఇబ్బంది ఒక కష్టం వచ్చినప్పుడు దాన్ని ఎలా ఆ శోధనని వారు జయించి ముందుకు వెళ్ళాలో ఆ ప్రత్యక్షపు గుడారంలోంచి తన దాసునైనటువంటి మోషేతో దేవుడు మాట్లాడుతూ ఆ యొక్క వాక్య లేఖనాలు మనందరికీ తెలిసినటువంటి విషయమే. సొలొమోను కాలం వచ్చేసరికి దేవుని ప్రజలు వచ్చి అక్కడ ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి అవసరమైనటువంటి దేవాలయము కట్టినప్పుడు ఆ మందిర ప్రతిష్ఠ రోజున దేవుని యొక్క మహిమ ప్రసన్నత దేవాలయంలోనికి దిగి వచ్చినది. మరి క్రొత్త నిబంధన కాలంలోకి వచ్చినప్పుడు ఇదిగో మనుష్యుల మధ్య దేవాతి దేవుడు వాసము చేయుచున్నాడు అని చెప్పబడిన ప్రకారము ఆయన ఇమ్మానుయేలు ఆయను, మనవలే రక్తమాంసములు గలవాడయ్యను. ఇమ్మానుయేలు అనగా గాడ్ ఈజ్ విత్ us, దేవుడు మనకు తోడై ఉన్నాడు. క్రొత్త నిబంధన కాలంలో మనుషుల మధ్యలో అనగా ఆయన భయభక్తులు గల వారి మధ్యలో నివసిస్తాడు అనే దానికి సాదృశ్యంగా ఆ ఇమ్మానుయేలుగా రక్తమాంసములు ధరించుకుని ఆయన మనుషుల మధ్యలో దిగి వచ్చాడు. ఈ ప్రస్తుతమైనటువంటి ఈ అంత్యకాలంలో దేవుడి ఆత్మ రూపంలో ఉన్నాడు, వాక్య రూపంలో ఉన్నాడు. ఇద్దరు లేక ముగ్గురు ఆయన నామములో ఎక్కడ కూడుకొని ఆయన ఆరాధించడానికి దేవుని భక్తులు కూడుకుంటారో అక్కడ దేవుని యొక్క సన్నిధి ఉన్నది. దైవజనమ, దేవుడి నీ యొద్దకు రావాలని కోరుకోవటం అనేది చాలా మహోన్నతమైన కార్యము, అది ఎంతో గొప్పది. అదే సమయంలో ఆయన కన్నా ఎంతో చిన్నవాడివి, తక్కువ వాడివి, ఆయన చేత సృష్టింపబడిన నీవు కూడా నా దేవుని దగ్గరికి రావాలి, ఆయనతో సహవాసం చేయాలి, ఆయన హృదయానుసరంగా జీవించాలి అనే తృష్ణ, ఆశ, దాహము నీలో ఉన్నప్పుడు నిన్ను దేవుడు ప్రత్యేకపరుచుకుంటాడు, నిన్ను వాడుకోవటం ప్రారంభిస్తాడు, నీ ప్రార్థనలు జవాబు ఇవ్వటం ప్రారంభిస్తాడు. నీ యొక్క కార్యక్రమాలు అన్నిట్లో కూడా ఆయన హస్తాన్ని, ప్రతి కార్యములో కూడా ఆయన ఆలోచనని నువ్వు అనుభవించగలుగుతావు. నిన్ను చూచిన వారు అనుకుంటారు ఇతని జీవితంలో, ఈమె జీవితంలో దేవుని యొక్క హస్తము వారికి తోడై ఉన్నది అని. మొదటిగా దేవునికి నువ్వు సమీపంగా రావటానికి యేసు రక్తాన్ని నువ్వు ఆశ్రయిస్తే సరిపోతుంది దైవజనమ. అది ఫస్ట్ స్టెప్. నీ హృదయాన్ని దేవునికి ఇచ్చి నువ్వు మారు మనసు పొంది పశ్చాత్తాపడి ఆ యేసు రక్తాన్ని ఆశ్రయించడం ద్వారా ఆశీర్వాద మెట్టులో మొదటి మెట్టు నువ్వు ఎక్కగలుగుతున్నావు. ఆయన రక్తం వలన మనం ఆయనకి సమీపంగా రాగలుగుతాం. ఎఫెసీ 2వ అధ్యాయము 13వ వచనం, మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. పాత నిబంధన కాలంలో దేవుని సముఖంలో వారి పాపంలో ప్రక్షాళన కొరకు అనేక పశువులను బలిగా అర్పించాల్సినటువంటి పరిస్థితి వారికి కలిగి ఉండేది. యుద్ధము చేయడానికి రాజులు బయలుదేరుతున్నప్పుడు యుద్ధములో జయము కావాలంటే వారు కూడా కోడెల రక్తము, పొట్టేళ్ల రక్తము చెందించి దేవుని సన్నిధిలోంచి ప్రారంభమయ్యారు. ఈవెన్ సొలొమోను దేవుని కొరకు ఒక గొప్ప దేవాలయం కట్టినప్పుడు ఆ రోజున కొన్ని వందల వేల పశువులు బలిగా దేవునికి అర్పించాడు. ఈ రోజుల్లో మన పాపాల నిమిత్తమై బలుల్ని అర్పించడానికి ఆ బలి పశువునే తీసుకురావాలంటే అది ఎంత భారం ఒకసారి ఊహించుకుంటే. కానీ ఈ రోజున దేవుడు మనకిచ్చిన ఆ కృప ఎంత గొప్పదంటే, యేసు రక్షకుడు నీ నోటితో ఒప్పుకొని నీ హృదయంలో అంగీకరిస్తే ఆ క్షణమే నీకు రక్షణ వచ్చేస్తుంది. ఇది ఎంత ఉచితముగా మనకి దేవుడు అనుగ్రహించేటువంటి ఉచితమైన రక్షణ, ఆనందం దైవజనమా. ఇది ఎంత గొప్ప ఆధిక్యత. నీ మనస్సులో అంగీకరించి నీ పెదవులతో ఒప్పుకుంటే ఆ క్షణమే దేవుడు నీకు రక్షణ ఇస్తున్నాడు. అనగా నీకు పాప క్షమాపణ ఆ క్షణమే కలుగుతుంది. నీ పైన పితరుల కాలం నుంచి వచ్చిన శాప పాపముల పైన విడుదల అనేది నువ్వు అనుభవించగలుగుతున్నావు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 22 నుండి 24వ వచనం వరకు, ఇప్పుడైతే సియోను కొండకును జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును
క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునద్దకును హేబేలు కంటే శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. అత్యంత శ్రేష్టమైనటువంటి ఆ ప్రోక్షణ రక్తము, ఆ యేసు రక్తము ఈరోజు నీ అంతరంగం పైన, నీ శరీర ప్రాణాత్మల పైన ప్రోక్షింపబడి ఉండగా ఈరోజు నువ్వు క్రీస్తులో స్వతంత్రుడిగా ఉండి ఆయన స్వరూప దర్శనం చేసుకుని ఆ ధన్యతను నువ్వు పొందుకుని ఉన్నావు. ఎంత గొప్ప నిశ్చయిత యేసే మనకిచ్చాడమ్మా. యేసు రక్తములో నీకు ఇవ్వబడినటువంటి ఆ స్వాతంత్రాన్ని నువ్వు అనుభవిస్తూ, ప్రభువా నువ్వు నాకు సమీపంగా రావటం అనేది నిజమే, కానీ నేను కూడా నీకు సమీపంగా వస్తానయ్యా, ఉన్న పాటను వచ్చేస్తానయ్యా అనే హృదయాన్ని దేవునికి పూర్తిగా సమర్పించగలిగితే అద్భుతమైనటువంటి దైవ కార్యాలను చూడగలుగుతావు. రెండవదిగా, దేవునికి మనల్ని సమీపంగా తీసుకుని వెళ్ళే శక్తి దేనిలో ఉన్నదంటే ఆరాధన. చాలా మంది ఇన్స్టెడ్ ఆఫ్ వర్షిపింగ్ గాడ్, వర్షిపింగ్ మ్యూజిక్. దేవుణ్ణి ఆరాధించకుండా మ్యూజిక్ని ఆరాధిస్తూ ఉంటారు. మ్యూజిక్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ది వర్షిప్. ఆరాధిస్తున్నప్పుడు, దేవుని కనపరుస్తున్నప్పుడు పాటలు పాడేవారు ఎలా ఉన్నారో వాయిద్యములు వాయించడం అనేది కూడా ఒక భాగమే ఆరాధనలో. కానీ వాయిద్యమే ఆరాధన కాదు. విశ్వాసి దేవుణ్ణి ఇంకా ఉజ్జీవంగా కనపరచడానికి వాయిద్యం కూడా సహకరిస్తుంది, మంచిది. కానీ ఒక అన్యుడు దేవుణ్ణి ఆరాధింపజేసే విధంగా ప్రోత్సాహపరిచే శక్తి వాయిద్యములో లేదు, యేసు నామములోనే ఉన్నది. దైవజనమా, వాట్ ఈస్ నీడెడ్ ఇన్ వర్షిప్? ఆరాధనలో ఏం కావాలని, ఏం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. చప్పట్లు కొడుతూ నోరు తెరిచి పాటలు పాడితే దాన్నే ఆరాధన అంటారా? ఇంతకన్నా మించింది ఏదైనా దేవుడు మన ఎదురు నుంచి ఆశిస్తున్నాడంటే, మొదటిగా ఏ హంగర్ ఫర్ గాడ్. నీవు ఆరాధనలోకి వచ్చినప్పుడు పాట పాడినా, స్తుతించినా, ప్రార్థన చేసినా నీలో దేవుడు కావాలనుకునే ఆ ఇంగ్రీడియంట్ ఏ హంగర్ ఫర్ గాడ్. దేవుని కొరకు నువ్వు ఆకలి దప్పులు కలిగి ఉండి ఆరాధించే ఆ మనస్సు దేవుడు కోరుకుంటున్నాడు. ఆకలి దప్పులు కలిగినటువంటి మనస్సు, ఈ మనస్సు మోషే కలిగి ఉన్నాడు. నిర్గమాకాండము 33:13. నీ కటాక్షము నా ఎడ్ల కలుగునట్లు దయచేసి నీ మార్గములు నాకు తెలుపుము, అప్పుడు నేను నిన్ను తెలుసుకొందును అంటున్నాడు. మోషే లక్షలాది మందిని నడిపించడానికి ఒక నాయకుడిగా అందరి దృష్టిలోనికి వెళ్ళాడు కదా. ఆ మోషేలో ఉన్న గొప్పతనం ఏంటంటే, ఆయనలో ఏ గొప్పతనం లేదు, కానీ ఆయన లోపల దేవుడు కూర్చొని ఉన్నాడు. అదే గొప్పతనం. ఆయన అవును కాకంటే అవుతాయి, ఆయన వద్దంటే ఆగిపోతాయి. ఇలాంటి కార్యాలు అతని ద్వారా దేవుడు చేస్తున్నారు. ఇంతగా దేవుణ్ణి తనలో ఇనుబడింప చేసుకుని ముందుకు వెళ్ళటానికి గల కారణం ఏమిటి అంటే, మోషే కోరుకున్నాడు కొన్ని మేలైన వాటిని. అది దేవుడు మోషేకి అనుగ్రహించాడు. ఇజ్రాయిల్ ఉన్నారు, ఆయనతో నడిచే ప్రజలు ఉన్నారు. వాళ్ళు ఏం కోరుకున్నారు? వాళ్ళు మాకు మాంసం లేదని ఏడ్చారు, వాళ్ళకి మాకు రోజు మన్నానని ఏడ్చారు, రోజు మాకు ఈ పూరీలేనా, ఈ రోజు ఒకే మాంసం కూర పెడతావా, రోజు ఒకే కూరగాయలు ఇస్తావా అని ఏడుపులే ఏడుపులు. వీళ్ళు లోక సంబంధమైన ఆహారం కొరకు, తిండి కొరకు, బట్ట కొరకు వారు ఏడుస్తూ ఉంటే మోషే ఏమని ఏడ్చాడో తెలుసా? నీ కటాక్షము నాయల కలుగునట్లు దయచేసి నీ మార్గాలు నాకు బయలుపరచు. ఇది నువ్వు దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు, లేదా నువ్వు ఎక్కడైనా ఒంటరిగా కూర్చొని ప్రార్థన చేసుకున్నా నీలో ఉండవలసినటువంటి ఒక మంచి ఆలోచన. రెండవదిగా, an encounter with God. నిర్గమాకాండం 33:18 చూస్తే, ఇంకను మోషే అంటున్నాడు, దయచేసి నీ మహిమను నాకు చూపుము. దేవుని మహిమ కావాలని కోరుకున్నాడు. అది నిజమైన ఆరాధన దైవజనమ. మూడవదిగా, గెట్ రెడీ టు మీట్ గాడ్. ఆయన సన్నిధికి నువ్వు వస్తున్నప్పుడు, ఆయన దేవాలయంలో, ఆయన ప్రాంగణాల్లో నువ్వు ప్రవేశిస్తున్నప్పుడు, నువ్వు కలుసుకునేది మామూలు వ్యక్తిని కాదు, భూమిని ఆకాశమును సృజించిన సర్వశక్తి గల దేవుణ్ణి కలవటానికి వస్తున్నావు. ఆయన కలవటానికి వచ్చినప్పుడు ఎలా రావాలి? శ్రద్ధాశక్తులతో వస్తున్నావా? సిద్ధ మనసుతో వస్తున్నావా? అశ్రద్ధతో వస్తున్నావా? నిర్లక్ష్యంతో వస్తున్నావా? దేవుని పనిలో నువ్వు చేయవలసిన పని, నీ స్థానం అక్కడ ఉందని తెలిసినా నువ్వు అలక్ష్యంతో చేస్తున్నావా? ప్రసంగి 5:1 ఉంటుంది, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకునము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకనే దుర్మార్గపు పనులు చేయుదురు. అంటే నువ్వు దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు ఆయన మందిరములో ఆలకించడానికి, అనగా నువ్వు దేవుని స్వరాన్ని వినటానికి నువ్వు సిద్ధపరచుకున్నావా, లేదా బుద్ధిహీనుల్లాగా నువ్వు ఉన్నావా, లేదంటే భక్తుల్లాగా నువ్వు ఉన్నావా అనేది ఇక్కడ ప్రసంగి అయినటువంటి సొలొమోను ప్రజలకు బుద్ధి నేర్పిస్తూ మందిరములో వెళ్ళినప్పుడు జాగ్రత్త అని చెప్తూ ఉన్నాడు. 2వ నీవు దేవుని సన్నిధిని అనాలోచనముగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొనుము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీదనున్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండాలి. హంబుల్ యువర్ సెల్ఫ్ బిఫోర్ యువర్ గాడ్. దేవుని యొక్క సన్నిధిలో నువ్వు మందిర ఆవరణములోనికి వచ్చినప్పుడు, లేదా ఆయన స్వరూప దర్శనం చేసుకోవడానికి వచ్చినప్పుడు నిన్ను నువ్వు తగ్గించుకో. నువ్వు రాజు అయినా, నువ్వు ఇంజనీర్ అయినా, నువ్వు డాక్టర్ అయినా, నువ్వు యాక్టర్ అయినా, నువ్వు ఒక రాజకీయ నాయకుడు అయినా,
దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు అత్యంత సామాన్యుడిని అన్న భావన నీలో ఉన్నదా? అటువంటి భావన నువ్వు కలిగి ఉండి ప్రార్థన చేయాలని దేవాతి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఆ తర్వాత మీన్ వాట్ యు సే టు గాడ్. నువ్వేం మాట్లాడుతున్నావో దాన్ని అర్థం చేసుకొని మాట్లాడు, బుద్ధిహీనుల్లాగా నువ్వు మాట్లాడొద్దని ఉన్నది. ప్రసంగి 5వ అధ్యాయం 4 నుండి 6 వచనాలు చూద్దాం. నీవు దేవునికి మొక్కుబడి చేసుకొని ఎడల దాన్ని చెల్లించుటకు ఆలస్యము చేయకము, బుద్ధిహీనుల యందు ఆయనకు ఇష్టం లేదు. తర్వాత వచనాలు, నీవు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కుకొనకుండుటయే మేలు. 6వ వచనం, నీ దేహమును శిక్షకు లోపరుచునంత పని నీ నోటి వలన జరుగునీయకము, అది పొరపాటు చేత జరిగినని దూత ఎదుట చెప్పకము. నీ మాటల వలన దేవునికి కోపము పుట్టించి నీ వేళ నీ కష్టమును వ్యర్థపరుచుకుందువు అని దైవవాక్యం సెలవిస్తుంది. దేవుని యొక్క మందిర ప్రాంగణాల్లో మనం ఏం పలుకుతున్నామో అది చేసేవారముగా ఉండాలి. అందువల్ల దైవజనమా, ఆయన సన్నిధిలో ఆరాధన చేయటకు, ప్రార్థన చేయటకు వచ్చినప్పుడు ఏం పలుకుతున్నావో, ఏం మాట్లాడుతున్నావో, ఏ వాగ్దానాలు దేవునికి ఇస్తున్నావో ఒక్కసారి నీ హృదయాన్ని పరీక్షించుకొని చేయటం అనేది ఎంతో మంచిది. టేక్ గాడ్ సీరియస్లీ. నువ్వు దేవుని కార్యాన్ని శ్రద్ధగా చేయి, భక్తిగా చేయి, సీరియస్గా తీసుకో. అశ్రద్ధగా చేయొద్దు. అశ్రద్ధగా చేసే శాపాలు నీ జీవితంలోనికి నువ్వు తెచ్చుకోవడం అనేది మంచిది కాదని వాక్యం సెలవిస్తుంది. 5వ అధ్యాయము ప్రసంగి 7వ వచనం, నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుము. సాల్వేషన్ ఆర్మీ సంస్థాపకుడైనటువంటి విలియం బూత్ అనేటువంటి ఒక గొప్ప దైవ సేవకుడు ఈ విధంగా చెప్పి ఉన్నాడు. సంఘము అగ్నితో నింపబడితే ఆ మంటలు చూడటానికి మైళ్ళు ప్రయాణం చేసి ప్రజలు ఆ సన్నిధికి వస్తారు. ఇది ఆర్పే మంట కాదు, ఇది ఆరిపోయిన వాడిని వెలిగించే మంట. అది క్రీస్తు మంట, అది పరిశుద్ధాత్మ మంట. దైవజనమ, సంఘము దేవుని అగ్నితో మండుతూ ఉంటే ఆ మంటను చూడటానికి దేవుడంటే ఎవరో ఎరగని అన్య జనాంగం కూడా పరిగెత్తుకుని వస్తారు ఆయన సన్నిధికి. ఆ మంట నీలో ఉందా? ఆ మండే వ్యక్తిగా నువ్వు ఉన్నావా? నీలో ఉన్న క్రీస్తుని అందరూ చూసే విధంగా నీలో ఉన్నటువంటి ఆత్మను ప్రజ్వలింపజేసుకుంటూ ఉన్నావా? అలా లేనట్లయితే నీ అంతరంగంలోనికి వెళ్ళి ఒక్కసారి నీ హృదయాన్ని పరీక్షించుకొని చేయటం అనేది ఎంతో మంచిది. ఇంకను మనం గమనించినట్లయితే యెషయా గ్రంథం 6వ అధ్యాయము 1 నుండి 8 వచనాల్లో యెషయా ఆ ఒక దర్శనము చూస్తూ ఉన్నాడు. ఆ దర్శనములో దేవుడు పరిశుద్ధుడు 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 అనే స్తుతి ఆరాధన పరలోకంలో దూతగణములు అది చూసినప్పుడు ఆ దర్శనాన్ని ఎవరు మన కొరకు వెళ్తారు అని అక్కడ ఒక స్వరం వినబడినప్పుడు యెషయా అన్నాడు, నేను వెళ్తాను అన్నాడు. ఎప్పుడన్నాడు ఈ మాట, నేను వెళ్తాను అని? ఆత్మతో సత్యముతో కూడిన ఆరాధన చూశాడు. అక్కడ విన్నాడు. ఏం విన్నాడు? దేవుని వాక్కులు విన్నాడు. ఆ తర్వాత హీ రెస్పాండెడ్, నేను వెళ్తాను. దేవుని సన్నిధికి నువ్వు వచ్చినప్పుడు నువ్వు చూడాలి, నువ్వు వినాలి. ఆ తర్వాత నీ హృదయంలో ఒక నిర్ణయం కలగాలి. ఆ ఆదివారపు ఆరాధనలో నువ్వు దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు ఇవన్నీ నీలో జరుగుతున్నాయా? నువ్వు వింటున్నావా? దేవుని మాటని ఆత్మనేత్రాలతో, ఆ దేవుని హృదయంతో నువ్వు వింటున్నావా? దేవుని యొక్క కార్యాలని నువ్వు చూస్తున్నావా? అవి నీ జీవితంలో నువ్వు అనుభవించి నువ్వు కూడా యెషయావలే, నేను వెళ్తాను, నేను చేస్తాను, నేను ఉంటాను, నేను ఆ యథార్థవంతుల్లో నేను మొదటి వ్యక్తిగా ఉంటాను, దేవుని సన్నిధిలో పనిచేసే వారిలో నేను మొదటి పనివాడిగా ఉంటాను, ఆ నమ్మకస్తుల్లో నేను మొదటి నమ్మకస్తులుగా ఉంటాను అనే ఒక నిర్ణయం నువ్వు తీసుకోగలుగుతున్నావా? ఆ ప్రార్థనా యోధుల్లో నేనుంటాను, నశించిపోవచ్చిన ఆత్మల కొరకు ప్రార్థన చేసే వారిలో నేనుంటాను, విజ్ఞాపన ప్రార్థనలు దేవుడు వింటానన్నాడు, నా కుటుంబం కొరకు నశించిపోవచ్చిన వారి కొరకు నేను విజ్ఞాపనకర్తగా ఉంటాను. అలా లేనట్లయితే ఒకసారి నీవేమై ఉన్నావో, నువ్వెవరై ఉన్నావో నీ అంతరంగంలోనికి వెళ్ళి పరీక్షించుకొని చేయటం అనేది ఎంతో మంచిది. దేవుని యొక్క సన్నిధిలో ఆరాధనలో ఇలాంటి స్వభావం అంతా నీలో ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. దైవజనమా, డాక్టర్ ఎడ్మ్యాన్ అనేటువంటి ఒక దైవజనుడు ఉన్నటువంటి కాలంలో ఇథియోపియాలో ఆయన దేవుని సేవ చేస్తూ ఉన్నాడు. ఆయన నడిపించే సంఘము అగ్నితో నింపబడిన సంఘం. అక్కడికి వెళ్ళిన వారు జీవితాలు రూపాంతరపరచబడతాయి, మార్చబడతాయి, వారి జీవితాల్లో దైవ కార్యాలు జరుగుతాయనే ఒక అద్భుతమైన పేరు. ఆ పేరు ఎంతవరకు వెళ్ళిందంటే ఆ దేశపు ఇథియోపియా రాజు చెవిని కూడా పడింది. ఒక రోజున డాక్టర్ ఎడ్మ్యాన్ అనేటువంటి ఆయన తనతో పాటు కొంతమంది భక్తుల్ని తీసుకొని వెళ్ళాడు అక్కడ ఉన్నటువంటి రాజుగారిని కలవటానికి. అక్కడ ఒక ప్రోటోకాల్ అనేది ఉంది. ఆ దౌత్య మర్యాదలు చొప్పున ఇంతమందిని మేము పంపించడం, ఒక్కసారి ఎవరో ఒక్కళ్ళే వెళ్ళాలి, రాజుగారి దగ్గరకు 1 by 1 వెళ్ళాలి. కానీ ఎడ్మ్యాన్ అనేటువంటి దైవజనుడు అంటున్నాడు, మేమందరము కలిసి ఇథియోపియా రాజుని మేము కలవటానికి వచ్చామంటే ఒక్కసారి ఈ విషయాన్ని రాజుగారికి తెలియజేయమన్నప్పుడు రాజుగారికి ఆ విషయం తెలియజేయటం అనేది జరిగింది. ఎడ్మ్యాన్ ఆ రాజుతో చెప్పినటువంటి మాట, ఈ రోజు నిన్ను కలవటానికి వచ్చిన ప్రేక్షకులు ఎవరంటే రాజాతి రాజుని ఆరాధించేవారు అని ఎప్పుడైతే ఆ రాజుతో అన్నాడో, ఇథియోపియా రాజు లేచి నిలబడి తన రాజకిరీటాన్ని పక్కన పెట్టి మోకరించి వారితో కలిసి దేవుణ్ణి ఆరాధించడం అనేది ప్రారంభించారు. దైవజనమా,
ఆయన సన్నిధిలో ఆరాధన అంటే నీ దేవుడు ఎవరై ఉన్నారో నువ్వు గ్రహించుకొని గనపరుస్తున్నావా? ఇక చివరిగా ఆయన సన్నిధికి వచ్చినప్పుడు నీ పరలోకపు తండ్రికి సంతోషం కలగాలంటే ఆయన ఎవరో నువ్వు గుర్తించగలుగుతున్నావా? ఈ సేవియర్ ఈజ్ ఎ గ్రేట్ కంఫర్టర్, హీ లవ్స్ మీ. ఆయన నన్ను ప్రేమిస్తాడు. ఆయన కార్యాలు, ఆయన స్వభావము, ఆయన హృదయాన్ని నువ్వు గ్రహించుకోగలిగితే నీ తండ్రి సన్నిధిలోంచి నిన్నెవ్వరు వేరు చేయలేరు. మూడవదిగా దేవునికి నువ్వు సమీపంగా రావటానికి నీలో ఉండవలసింది విరిగి నలిగిన హృదయం. విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు అలక్ష్యము చేయనంటున్నాడు. కీర్తన 34:18, విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసనుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షిస్తాడు. దేవునికి నువ్వు సమీపంగా రావటానికి నీలో ఉండవలసి మొదటిగా ఆయన రక్తం వలన మనం ఆయనకి సమీపంగా రాగలుగుతాం. రెండవదిగా దేవునికి మనల్ని సమీపంగా తీసుకుని వెళ్ళే శక్తి దేనిలో ఉన్నదంటే ఆరాధన. మూడవదిగా దేవునికి నువ్వు సమీపంగా రావటానికి నీలో ఉండవలసింది విరిగి నలిగిన హృదయం. ఆయన ఎవరికి మనలో దూరంగా ఉండేవాడు కాదు. ఆయన ఈ లోకంలో రక్తమాంసం ధరించి ఈ లోకానికి రావటం ద్వారా తన ప్రేమను చూపించాడు, నేను మీకు దూరంగా ఉన్నవాడిని కాదని. అదే రీతిగా ఆయన రక్తము చిందించి తన ప్రాణం పెట్టడం ద్వారా నేను మీకు దగ్గరగా ఉన్నాను, నా రక్తం ద్వారా మీరు నాకు సమీపస్తులేరు, నేను మీకు సమీపస్తులేను అంటున్నాడు. ఈ రోజున దేవుడు తన ఆత్మ ద్వారా, తన వాక్యము ద్వారా నేను మీకు దూరంగా లేను, మీలోనే ఉన్నాను, మీతోనే ఉన్నాను, సదాకాలము యుగ సమాప్తి వరకు మీతో ఉంటాను అంటున్నాడు. ప్రార్థన చేద్దాం దైవజనమా. అయ్యా, నీ సన్నిధి ఎంతో గొప్పది, నీ ప్రేమ ఎంతో గొప్పది, నీ ఆశీర్వాదం ఎంతో గొప్పది. నీ స్వరం నాకు వినబడుతుందయ్యా, నీ ప్రత్యక్షతలు నాకు కనబడుతున్నాయి నాయన, నీ శక్తి నేను చూస్తున్నానయ్యా. నువ్వు నాకు తోడై ఉన్నావు, నువ్వు నా డాడీవయ్యా. ఈ లోకంలో ఎవరు నన్ను చేయవిడిచినా నన్ను విడవని తండ్రివయ్యా, నన్ను ఎడబాయని తండ్రివి, నన్ను ప్రేమించిన తండ్రివి, నన్ను ఆదరించే తండ్రివి, నన్ను బలపరిచే తండ్రివి. నీ సన్నిధి ఎంతో గొప్పదయ్యా, నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా. ఇదిగో నువ్వు నాకు సమీపంగా ఉన్నావు, నాకు దూరస్తుడిగా లేవయ్యా, నేను కూడా నీకు సమీపంగా వస్తున్నాను. ఈ రోజున విరిగి నలిగిన హృదయంతో నీ అంతరంగంలోంచి నువ్వు చేసే ఆ ప్రార్థన, ఆరాధన, స్తుతి దేవుడు ఆలకిస్తున్నాడు. దైవజనమా, విరిగి నలిగిన హృదయం కలిగిన వారికి ఆయన ఆసనుడిగా ఉన్నాడు. ఆయన రాకడ కొరకు ఎదురు చూసే వారికి ఆయన ఆసనుడిగా ఉన్నాడు. ఆయన్ని వెదికే వారికి ఆయన ఆసనుడిగా ఉన్నాడు. ఆయన్ని ఆరాధించే వారికి ఆయన సమీపముగా ఉన్నాడు. ఆయన రక్తమును ఆశ్రయించే వారి జీవితాల్లో ఆయన కార్యాలు చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. ఆయన బలపరచు. ఇంతవరకు వాక్య బోధ విన్న బిడ్డ, వాక్యం విన్న తర్వాత హృదయంలో ఎటువంటి ఆలోచనతో నీతో మాట్లాడాను, ఎట్టి సమర్పణతో నీ సన్నిధిలో తమ జీవితాలు సమర్పించుకున్నారు నువ్వు చూచిన దేవుడు నాయన. ప్రతి ఒక్కరిని పేరు పేరున బలపరచండి, ఆత్మలో బలపరచండి, మానసికంగా బలపరచండి. సమస్త మహిమ ప్రభావములు మీకు ఆరోపిస్తుంది. యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం మా ప్రియ తండ్రి. ఆమేన్, ఆమేన్.